లైఫ్లో కూడా మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మనం చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు పెద్దగా అవుతామా ఎప్పుడెప్పుడు పెద్దగా అవుతామా అని అనుకునేవాళ్ళం. కానీ పెద్దగా అయ్యాక మా చిన్నప్పటి రోజులు ఎంతో బాగున్నాయి, అప్పుడు చాలా ఎంజాయ్ చేసాం అని ఒక్కొక్కసారి గుర్తు తెచ్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. మనలో మనమే అప్పుడు నేను అలా చేశాను ఇలా చేశాను అని చెప్పి ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటాం. ఎందుకలా? మనం చిన్నప్పుడు ఫేస్ చేసే ప్రతి ఒక్కటి మన జీవితంలో మనం వేసే కొత్త అడుగు. మన ఫస్ట్ ఫ్రెండ్, మన ఫస్ట్ స్కూల్, మన ఫస్ట్ టీచర్, మన ఫస్ట్ సమ్మర్ హాలిడేస్, మనం ఫస్ట్ వర్షంలో తడిచినది, ఇలాంటివి ఎన్నో మెమరీస్ మనకు చిన్నప్పుడు ఉంటాయి. అవన్నీ మనము సమయాన్ని గడపలేదు, ఆ క్షణాలని జీవించాం. కాబట్టి మనకి చిన్నప్పుడు జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా మనకు ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది. చిన్నప్పుడు జరిగిన విషయం ఏదైతే స్వీట్ మెమరీ ఉందో అదైతే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం కొన్ని విషయాలలో ఓవర్గా థింక్ చేస్తూ ఉంటాం. ఓవర్ థింకింగ్ పర్సన్ అది ఇది అనేసి అంటారు. మీ సరౌండింగ్స్లో మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్లో, మీ సిస్టర్లో, బ్రదర్లో ఓవర్ థింకింగ్ పర్సన్ ఎప్పుడైనా చూసారా? ఒకవేళ మీ సరౌండింగ్స్లో ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసి ఓవర్ థింకింగ్ అంటే మన బలహీనత కాదు అని నేను అనుకుంటున్నాను. మన ఓవర్ థింకింగ్ అంటే మనకి ఏదైతే ముఖ్యమైన విషయం ఉంటుందో దాని గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల అది మనకు ఓవర్ థింకింగ్ అని అనిపిస్తుందేమో, కానీ మనకి ముఖ్యమైన విషయాల గురించి మనం ఎక్కువ కేర్ తీసుకోవడమే ఓవర్ థింకింగ్ అని నేనైతే అనుకుంటున్నాను. మనకి జీవితంలో మనకి ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు. ఎంతోమందితో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఎంతోమందితో పరిచయం అవుతూ మన లైఫ్ జర్నీ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. కానీ అందులో ఖచ్చితంగా ఒక్కరైనా బెస్ట్ ఫ్రెండ్, మన కష్టంలో, బాధలో, సంతోషంలో తోడుండే ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉంటారు. మీ లైఫ్లో మీకు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఒక ఫోన్ కొడితే వచ్చే ఫ్రెండ్ ఉంటే కనుక ఎవరో కామెంట్ అయితే చేయండి. మీరు మనము హ్యాపీగా ఉన్నప్పుడు అందరూ చప్పట్లు కొడతారు, కానీ బాధలో ఉన్నప్పుడు మన చేయి పట్టుకొని బాధని వాళ్ళు కూడా మనతో పాటు బాధలో సగంలాగా ఉండి ఆ బాధని వాళ్ళు షేర్ చేసుకొని మన సంతోషంని కూడా షేర్ చేసుకుంటారు చూడండి. మనం ఎప్పుడు ఫోన్ చేసినా, అది ఎలాంటి టైం అయినా కానీ, ఏ సిచ్యువేషన్ అయినా కానీ మనకంటూ రెస్పాండ్ అయ్యే పర్సన్ ఉంటారు చూడండి. నాకు తెలిసి వాళ్ళేనండి బెస్ట్ ఫ్రెండ్ అయితే. సో మన చిన్నప్పటి జ్ఞాపకాలు అనేవి అవి మన స్వీట్ మెమరీస్. ఎక్కడికి వెళ్ళినా, నిద్రలో లేపి అడిగినా కానీ మనకు అవి గుర్తుండిపోతాయి. ఇంకొకటి ఓవర్ థింకింగ్ అంటే మన లైఫ్లో మనం ఎన్నో మనకి ట్రావెల్ చేస్తూ ఉంటాం, ఎన్నో చూస్తూ ఉంటాం. మనకి ఇంపార్టెంట్ థింగ్స్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల కొన్నిసార్లు అది ఓవర్ థింకింగ్గా అనిపించవచ్చు. ఇంకొకటి మన లైఫ్ జర్నీలో మనతో పాటు ఎంతోమంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. అందులో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. సో ఎలాంటి టైంలో, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి, ఎక్కడున్నా మనకి ఇది ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ అయినా, గుడ్ సిచ్యువేషన్ అయినా ప్రతి దాంట్లో తోడుంటారు చూడండి. వాళ్ళేనండి మన లైఫ్లో మన బెస్ట్ ఫ్రెండ్. నేనైతే ఇలా అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేయండి. మీ చిన్నప్పుడు మీరు మర్చిపోలేని జ్ఞాపకం ఏంటో కామెంట్ చేయండి. మీ సరౌండింగ్స్లో ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, మన బ్రదర్ అయినా, సిస్టర్ అయినా, ఫ్రెండ్ అయినా ఎవరో ఒకరు ఉంటారు కదా, కామెంట్ అయితే చేయండి. మీ లైఫ్లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కూడా కామెంట్ అయితే చేయండి. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. మీ లైఫ్లో ఈ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేసుంటే కనుక కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.